రోస్టెడ్ పొటాటోస్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, క్రీమ్, నిమ్మకాయ, మిక్స్డ్ హర్బ్స్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, వెన్న, బ్రాందీ, ఇంకా బేబీ పొటాటోస్. పొటాటోస్ ఇట్లా హోల్ తీసుకున్నాము. వీటిని యూజువల్లీ ఏం చేస్తారంటే ఎక్కువగా ఇన్ఫ్యూజ్ చేసి, ఇట్లాంటి ఆల్కహాల్లో ఇన్ఫ్యూజ్ చేసి దాన్ని కట్ చేసిన తర్వాత యూజువల్లీ మ్యారినేషన్ అయిన తర్వాత బేక్ చేసుకుంటారు. ఎక్కువసేపు అలా ఓవెన్లో పెట్టేసుకొని బేక్ చేసుకొని దాన్ని క్రిస్పీగా, అంటే ఈ లేయర్ ఉంటుంది కదా చర్మం, ఇదంతా క్రిస్పీ వచ్చే విధంగా బేక్ చేసుకుంటారు. కానీ మనం దీన్ని ప్యాన్లో ఏ విధంగా కుక్ చేసుకుంటారో ఆ విధంగానే కుక్ చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఫస్ట్ ఒక పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాం. ఇలాగా ఇందులో వెన్న వేసుకుంటున్నాం. అది కరుగుతూ ఉంటుంది. ఈలోపు బంగాళాదుంపలు కట్ చేసుకున్నాం. జస్ట్ 2 హాఫ్స్ కింద కట్ చేసుకుంటున్నాం అన్ని బంగాళాదుంపల్ని. బంగాళాదుంపల్ని ఎప్పుడు కుక్ చేసినా కూడా, ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా వాటిని నేను కొనియాడుతూ ఉంటాను బంగాళాదుంపల్ని. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా కన్జ్యూమ్ చేసే వెజిటబుల్ ఏదైనా ఉంది, ఒక ఇంగ్రీడియంట్ ఉంది అంటే డెఫినెట్లీ అది బంగాళాదుంపే అనుకోవచ్చు. రకరకాలుగా తింటూ ఉంటాం బంగాళాదుంపల్ని. మానవ జాతి ఎప్పుడు పుట్టిందో, లేకపోతే మానవ జాతి ఈ ఫుడ్ని, దుంపల్ని తినడం ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి కూడా నాకు తెలిసినంత వరకు బంగాళాదుంప మనకు తోడుగా ఉంటూనే ఉంది. దాన్ని లోడుకొని, ఉడికించి, కాల్చుకొని రకరకాలుగా తింటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనం చూసామంటే అసలు ఏ ఫుడ్ అయినా, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, షార్ట్ ఫుడ్ కావచ్చు, బంగాళాదుంప ఆన్ ద గో ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో కొద్దిగా మన వాళ్ళు, తెలుగు వాళ్ళు మాత్రం బంగాళాదుంప కన్సంప్షన్ తగ్గించినట్లున్నారు. ఇదివరకైతే అసలు మసాలా కూరలు అంటే బంగాళాదుంప, టిఫిన్లోకి కూరలు అంటే బంగాళాదుంప. కొన్ని ప్రదేశాల్లో తెలుసా, దేవుడికి నైవేద్యం పెట్టాలంటే చాలామందికి తెలియకపోవచ్చు, కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఏం చేస్తారంటే నైవేద్యము చాలా చాలా సింపుల్గా పెడుతూ ఉంటారు. లైక్ స్నాక్స్ లాగానే పెడుతూ ఉంటారు. కొన్ని చోట్ల నైవేద్యం పూర్తి భోజనం పెడతారు. అలాంటప్పుడు కూడా బంగాళాదుంప ఫ్రై అనేది మస్ట్ అండ్ షుడ్ దాంట్లో ఉంటుందన్నమాట. ఉదాహరణకి కడప డిస్టిక్ ఇట్లాంటి చోట్ల దీన్ని పల్లెం అని పిలుస్తారు. బంగాళాదుంప ఫ్రైని వాళ్ళు పల్లెం కంపల్సరీ పల్లెంలో పెడతారు. పల్లెం అంటే అది ఇంకో పల్లెం కూడా పల్లెమే అంటారు. ఏంటి, దేవుడికి పెట్టే నైవేద్యాన్ని కూడా పల్లెం అని పిలుస్తారనమాట. అలా ఓకేనా? ఓకే, కటింగ్ అయిపోయింది. మన కథ చెప్పేలోపు బంగాళాదుంపలు డిష్లో. యూజువలీ వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ 2 వేసుకొని ఆ ఆయిల్లో దీన్ని కుక్ చేసుకుంటాము. కాకపోతే ఏమవుతుందంటే ఇవి కొద్దిగా ఎక్కువ కుక్ అవ్వాలి మనకి. ఇప్పుడు బంగాళాదుంపలు అలా వేగినప్పుడు వెల్లుల్లి ఇంకా ఉల్లి ఏమవుతుందంటే ముందుగానే వేగిపోయి మాడిపోతాయి. అందుకని ఫస్ట్ బంగాళాదుంప వేసేసుకొని కొద్దిగా సగం వేగిన తర్వాత వెల్లుల్లి ఇంకా ఉల్లి వేసుకుంటాం. వెల్లుల్లిపాయని ఫైన్ చాప్ చేసుకుంటున్నాం. అలాగే ఆనియన్ కూడా డైస్ చేసుకుందాం. కొంచెం మీడియం సైజ్ డైస్, లేదంటే ఈ విధంగానే స్లైస్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది, కనిపిస్తూ ఉంటుంది. లెట్స్ లీవ్ ఇట్ లైక్ దట్. కోరియాండర్ని కాస్త ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాం, లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడానికి.
ఇలా కట్ చేసిన వైపు ప్యాన్ టచ్ అయ్యే విధంగా పెడుతున్నాను. తర్వాత మళ్ళీ అన్నీ కలిపి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే బంగాళదుంపలు ఎప్పుడైనా సరే మన దగ్గర మాత్రమే తొక్కలు తీసి యూస్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎందుకు తీయలేదు అని ఒక అనుమానం రావచ్చు. ఇక్కడ మాకు సెట్లో కూడా కొంతమందికి ఆ డౌట్ వచ్చింది. యూజువలీ బయట దేశాల్లో ఎక్కడైనా సరే యూరోపియన్ కంట్రీస్లో ఇట్లాంటి వాటిల్లో మ్యాక్సిమం కేసెస్లో పొటాటోస్ ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకొని విత్ స్కిన్నే యూస్ చేస్తారు. అది ముఖ్యంగా ఈ పర్టికులర్ డిష్ ఇంకా బేకింగ్ టైప్ది కదా, రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. అది లోపల ఉన్నప్పుడే లోపల ఆ మాయిశ్చర్ బయటికి వెళ్ళిపోకుండా మెత్తగా లోపల బయట క్రిస్ప్గా చక్కగా ఉంటుంది. ఓకే, నౌ ఐఎమ్ యాడింగ్ గార్లిక్. అలాగే ఆనియన్. సీజనింగ్ టైం, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్ అండ్ కొద్దిగా సాల్ట్. కొద్దిగా ప్యాన్ హీట్ వచ్చిన తర్వాత బ్రాండీ యాడ్ చేసుకుంటే ఫ్లాంబే లాగా వస్తుంది. అండ్ ఆ బ్రాందీ ఉన్న ఆ ఫ్లేవర్స్ ఇన్ఫ్యూజ్ అవుతాయి. స్పిరిట్ ఎవాపరేట్ అయిపోతుంది. బ్రాండీ వేసినంత మాత్రాన మందాగేసినట్లు కాదు, ఆ స్పిరిట్ ఎవాపరేట్ అయిపోతుంది. ఆ ఫ్లేవర్స్ మాత్రమే ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో విల్ యాడ్ బ్రాందీ. ఫ్లేవర్. ఓకే, కొత్తిమీర చల్లుకుంటున్నా. అండ్ ఆఖరిలో క్రీమ్ కొద్దిగా. మరి చిక్కటి క్రీమ్ తీసుకున్నా, అందుకని కాస్త డైల్యూట్ చేసి వేసుకోవాలి. ఓకే, done. Tada! Dish ready అయిపోయింది. We can go to presentation.